విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికులు తమను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఈ 7,000 మంది కాంట్రాక్టర్లు బయట పడే దాంట్లో బాగోదు. వచ్చిన వాళ్ళతో మనం పోరాటం చేయాలి. ధైర్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అడ్మిన్ బిల్డింగ్ చుట్టూ కాంట్రాక్ట్ కార్మికులు మోహరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అడ్మిన్ బిల్డింగ్ ను వారు ముట్టడించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అస్వస్థతకు కూడా గురయ్యాడు. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. అడ్మిన్ బిల్డింగ్ చుట్టూ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు మోహరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్యారంటీగా అవుతుంది. నిన్న మేనేజ్మెంట్ ఏం చెప్తుందో సబ్మిట్ కాలాపం చేసేయండి మాట్లాడుతూ ఉన్నది. అంటే మరి చెప్పింది చేసింది అంత వేస్తే లిస్ట్ పెట్టారు. రేపు మళ్ళీ సెప్టెంబర్లో 14, మళ్ళీ అక్టోబర్లో మరి కొంతమంది సుమారుగా 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పెడతారు. ఈ 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పడే దాంట్లో బాగోదు. వచ్చిన వాళ్ళతో మనం పోరాటం ఈ 7,000 మంది కాంట్రాక్టర్లు బయట పడే దాంట్లో బాగోదు. వచ్చిన వాళ్ళతో మనం పోరాటం చేయాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎప్పటి నుంచో ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని దశల వారీగా తొలగిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే 2,700 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని 3 దఫాల్లో తీశారు. ఇంకా దాదాపుగా 10,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 13,000 మందిని తీసేయాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి 2,700 మందిని అయితే తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని ప్రతిరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. దశల వారీగా కొంతమంది డ్యూటీలకి వెళ్లకుండా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసాము, వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని దీక్ష చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా వాళ్ళు దీక్ష భగ్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులందరూ ముట్టడించడానికి అడ్మిన్ బిల్డింగ్ ని ముట్టడించడంతో పాటుగా కార్యకలాపాలు జరిగే అడ్మిన్ బిల్డింగ్ లోపలికి ఎంప్లాయీస్ ఎవరిని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దీంతో భారీగా మోహరించినటువంటి పోలీసులు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులను అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని కాంట్రాక్ట్ కార్మికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే 2,700 మందిని తొలగించారు, ఇంకా తొలగిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో తమ ఆందోళన ఉధృతం చేస్తాం లేదా బేషరతుగా మొత్తం తొలగించినటువంటి 2,700 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అటు RINL గానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ విధమైనటువంటి హామీ రాలేదు. కానీ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటికే నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా విశాఖ ఎంపీ అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వీళ్ళందరూ స్టేట్మెంట్ల వరకు పరిమితం అవుతుంది. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగాలు తిరిగి పొందాలంటే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తూ ఉంటే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా అడ్మిన్ బిల్డింగ్ ని ముట్టడి చేయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ ప్రస్తుతం పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు. ఈ
10,000 మంది కాంట్రాక్టర్లు బయటపడే దాంట్లో అంటే బాగోదు. వచ్చిన వాళ్ళతో మనం పోరాటం చేయాలి. వాడికి ధైర్యం కల్పించాలి మనం వెళ్ళేవాడికి. నువ్వు రారా నాయనని కాబట్టి